అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు విదేశీ యాగం గురించి తెలుసుకున్నాం. విదేశీ యాగం ఉందా లేదా ఆ జాతకులకి. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు విదేశాల్లో చదివితే బాగుంటుంది, విదేశాల్లో ఉంటే మా అమ్మాయి ఉంటే బాగుంటుంది, మా అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. ఆ ర్యాక్ అనేది ఉండాలి. మగవాళ్ళకైతే 6 చేతిలో, ఆడవాళ్ళకైతే ఎడమ చేతిలో ఆ ర్యాక్ అనేది ఉండాలి. విదేశీ ర్యాక్ అనేది ఉన్నట్టుకుంటే కంపల్సరీ విదేశాలకి ఏదో ఒక విధంగా వెళ్తారు. చదువు ఉన్నా చదువు లేకపోయినా ఇంకొక విధంగా వ్యాపార రీత్యా లేకపోతే ఇంకొక విధంగా ఏదో ఒక విధంగా వెళ్తూ ఉంటారు. వెళ్ళకమాను లేదా అక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం చూసుకోవడానికి దేనికో దానికి విదేశాలు వెళ్తుంటారు. ఆ విధంగా కూడా ఉంటుంది. కానీ ఆ ర్యాక్ ఉండాలి. చదువు లేని వాళ్ళకైనా ఆ ర్యాక్ ఉంటే కంపల్సరీ విదేశాలు వెళ్తారు. విదేశాలు అంటే ఏ దేశమైనా మనం ఉన్న దేశం నుంచి ఇంకో దేశం అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది ఉదయ రేఖ, ఇది ధన రేఖ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది చంద్రస్థానం. మీకు గ్రహాల గురించి తెలుసు కదా, ఇంతకు ముందే చెప్పాను. ఇది శుక్రగ్రహం, ఇది గురుగ్రహం, శనిగ్రహం, ఇది రవిగ్రహం, ఇది బుధగ్రహం, ఇది చంద్రగ్రహం. ఇక్కడ కేతుగ్రహం వస్తుంది. ఇది రాహుగ్రహం, కుజగ్రహం ఇక్కడ ఈ పక్క ఉంటుంది. ఈ స్థానం నుంచి ఒక రేఖ బయలుదేరుతుంది. అంత దూరం, ఇంత దూరం ప్రయాణం, ఇంత దూరం వచ్చిందంటే ఇంకా సగం కాలేదు. సగం దూరం, హాఫ్ దూరం కాదు. ఇది ప్రయాణాలు అన్నమాట. ఊరికే ప్రయాణాలు 100 కిలోమీటర్లు అలా అప్ అండ్ డౌన్లు చేస్తుంటారు కదా. వాళ్ళకి రేఖ కొంచెమైనా ఉంటుంది అలాంటి, లేదా తీర్థయాత్రలు అలాంటివి ఉంటాయి. ఆ రేఖ ఉంటుంది. 1, 2 ఉంటాయి అనుకోండి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఇదే రేఖ ఇక్కడి నుంచి బయలుదేరి సగం వరకు వచ్చింది అనుకోండి, సగం దాటిపోయింది అనుకోండి, చంద్రస్థానంలో కంపల్సరీ విదేశీ యాగం. విదేశాల్లో ఉంటారు. విదేశాల్లో ఏదో ఉద్యోగం కోసం లేకపోతే ఇంకో దానికోసం విదేశాల్లో వెళ్తుంటారు. విదేశాల్లోనే ఉంటుంటారు. ఇదే రేఖ జీవిత రేఖ తగిలిందనుకోండి, కంపల్సరీ విదేశాల్లోనే స్థిరపడతారు. అక్కడే ఉద్యోగం చేస్తారు, లేకపోతే అక్కడే ఏదో ఒక వ్యాపారం కానీ లేకపోతే ఇంకొకటి ఏ రకరకాలుగా విదేశాల్లో వెళ్తుంటారు. డాక్టర్లాగా కానీ లేకపోతే ఇంకో విధంగా సిద్ధాంతాలాగా కానీ ఏదో ఒక విధంగా వెళ్తారు. ఆయా కారణాలు ఉంటాయి. కంపల్సరీ అక్కడే స్థిరపడతారనమాట. ఇంకా స్వదేశం అనేది రారు. ఆ విదేశాల్లోనే స్థిరపడతారు శాశ్వతంగా. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, ఇల్లు, వాకులు అన్నీ అక్కడే. జీవిత రేఖ తగిలి ఉండాలి. తెలిసిందా? ఇదే రేఖ ఈ విధంగా కూడా ఉంటుంది. నుంచి కూడా ఉండొచ్చు. ఇందులో సగం నుంచి శుక్రస్థానం నుంచి చంద్రస్థానంకి వెళ్తుంది. ఇది కూడా విదేశ ట్రాకే. ఆ విధంగా ఉన్నాను. అలాగున్న విదేశాలు వెళ్తారు. లేకపోతే జీవిత రేఖను కట్ చేసింది కాబట్టి కొంచెం ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యకరంగా, అంతేగాని పెద్దగా పర్వాలేదు. ఎందుకంటే డాక్టర్లు ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో. డాక్టర్లు లేని రోజుల్లో అయితే కంపల్సరీ ఇక్కడ బతకడం కష్టం. డాక్టర్లు ఉంటారు కాబట్టి ఏవో ఒక మందులు ఏవో ఒకటి వాడితే ఏ కారణాల వల్ల వస్తాయి. వాటర్ పడకో లేకపోతే ఇంకొక వస్తాయి. ఆ చిన్నవి అనారోగ్య కారణాలు తీరిపోతాయి. అప్పటి నుంచి మళ్ళీ విదేశాల్లోనూ ఉంటారనమాట. విదేశాల్లోనే స్థిరపడతారు. ఇలా కూడా ఉంటుంది.
గుర్తుంచుకోండి, రేఖలు చంద్రస్థానంలో ఎలాగున్న విదేశ రేఖలే అనుకోవాలి. ఇలా కూడా ఉంటుంది. ఇది విదేశాల రేఖే. రకరకాలుగా ఉంటాయండి రేఖలు. చేతిలో అనేకమైన రేఖలు ఉంటాయి. ఏ రేఖ ఏదనేది గుర్తించుకోవడం కూడా కష్టం. ఇదే రేఖ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత విదేశాలకే వెళ్తారు. దేని గురించి వెళ్తారు? ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరుతుంది బుధస్థానంకి. ఈ విధంగా ఉంటే విదేశాలకి వెళ్ళి అక్కడ వ్యాపారం, లేకపోతే ఏదో ఒక సైంటిస్ట్కి కానీ ఈ విధంగా వెళ్తారనమాట పరిశోధనల కోసం. ఉండి మళ్ళీ అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేస్తారు. కొంతవరకు ఉండి ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలాగుండి వచ్చేస్తారనమాట. మళ్ళీ స్వదేశంగా తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ జీవిత రేఖ కలలేదు కాబట్టి. జీవిత రేఖ కలిసిందంటే అక్కడే ఉంటారు. కలలేదు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఈ వ్యాపారం కోసం దేనికోసం వెళ్తుంటారు. చెప్పాను కదా, పరిశోధనల కోసం కానీ వ్యాపారం కోసం బహుభాషాలు ఉంటాయి ఆ రేఖకి. దేని గురించైనా వెళ్ళొచ్చు. ఇదే రేఖ ఇలాగే ఉండి దీని మీద నుంచి గురుస్థానంకి వెళ్తుంది. వీళ్ళు కంపల్సరీ అక్కడ ఏదో ఒక విద్వాంసులు కానీ, పురోహితులలో కానీ, పండితులు, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఇంకా రకరకాలుగా ఉంటారు. జ్యోతిష్యం, లేకపోతే ఈ విధంగా ఎక్కడో అక్కడికి వెళ్ళి స్థిరపడతారనమాట. కొంతవరకు మళ్ళీ స్వదేశంకి వచ్చేస్తారు. ఇంకొకటి చెప్తాను, స్వదేశం అంటే ఒక మన ఇండియా కాదు, మన భారతదేశం కాకుండా రష్యా అవ్వచ్చు, రష్యా నుంచి అమెరికా వెళ్ళొచ్చు, అమెరికా నుంచి రష్యా వెళ్ళొచ్చు. ఇలా కూడా ఉంటాయి అన్నమాట రేఖలు. అమెరికా నుంచి ఇండియా రావచ్చు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ రేఖలు. ఒక్క మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఉండిపోవలసిన రేఖలు కావు ఇవి. అమెరికా నుంచి కూడా ఇక్కడ రావలసినవి ఉంటాయి. అది దేశం మారినట్టుగా. అది ఇంకొక రేఖ ఉంటుంది. ఇంకోటి కూడా ఇలాగ ఉంటుంది. ఏ రేఖ అయినా ఇక్కడికి వెళ్ళాలి. దాని ఈ విధంగా కూడా ఉంటుంది. ఇది కేవలం డబ్బు సంపాదించడానికే, ఇంకొక ఉద్దేశం అదనకుండా ఉండదు ఆ జాతకునికి. కేవలం డబ్బు ఏ విధంగా సంపాదించారనేది తెలియదు, కానీ డబ్బు సంపాదించడానికే వెళ్తారనమాట. వెళ్ళి కొంతవరకు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. అలా ఉంటుంది. అదండి, విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రేఖ కంపల్సరీ ఉండాలి. 1, 2 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు, కానీ అలా ఉంటాయి. మరీ కిందకున్నవి కాదు, ఈ కిందకు కూడా ఉంటాయి. ఆ విదేశ రేఖలు అనుకోకండి. కిందకు ఉంటాయి, మీదకు ఉంటాయి, ఏమోటికి కావు. ఇవి వేరే వేరే రేఖలు. అవి వేరే వాటికి సంబంధించినవి. వాటి గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కానీ ఈ విదేశ రేఖలు అనేవి ఇవే ఇక్కడ ఈ మధ్యలో వస్తాయి. చంద్రస్థానం అన్నమాట. అక్కడి నుంచి రావచ్చు. తొలి చెప్పాను కదా, ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎక్కడి నుంచైనా రావచ్చు. అది రకరకాలుగా ఉంటాయి. ఇలా కూడా ఉండొచ్చు, ఇలాగా ఉండొచ్చు, అలాగా ఉండొచ్చు. ఏదైనా విదేశీ రేఖే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎందుకు చెప్తానంటే, ఈ 2 చలన గ్రహాలు అనమాట. ఒక చోట ఒక దగ్గర ఉన్న గ్రహాలు కావన్నమాట. అందుకే ఇక్కడి నుంచి బయలుదేరిన చంద్రస్థానంకి వెళ్ళిన విదేశీ యోగమే. ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరిన విదేశీ యోగమే. అది గుర్తుంచుకోండి మీరు ఎలా వచ్చినాము.
లేదు ఇక్కడి నుంచి ఇటు వచ్చినా విదేశీ యోగమే. చంద్రస్థానంకి వచ్చినాము, ఏదైనా ఈ చంద్రస్థానానికి వచ్చేటప్పుడు కంపల్సరీ విదేశీ యోగం ఉంటుంది, గుర్తుంచుకోండి. అది లేనప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఏ విధంగా కూడా అవ్వదు. చదువు లేని వాళ్ళు కూడా వెళ్తుంటారంటే విదేశాలకి ఈ రేఖ ఉంటే వెళ్తారనమాట కంపల్సరీ, ఏదో ఒక కారణంగా. వాళ్ళ పిల్లలు అక్కడ చదువుల కోసం, లేకపోతే అక్కడ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళని చూసుకోవడానికి వెళ్ళడానికో, వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా ఈ విధంగా ఉంటారనమాట. చదువు ఉండాలనే కాదు, కంపల్సరీ ఈ రేఖ ఉన్న వాళ్ళు విదేశాలకి విదేశీ యోగం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, ఉంటాను.